అందరిలా పార్టీలు మారితే ఎన్నో పదవులు చేపట్టే అవకాశం ఎప్పుడో వచ్చి ఉండేదంటూ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. మెదక్ జిల్లా జహీరాబాద్లో జరిగినటువంటి జిల్లా స్థాయి సర్వసభ్య సమావేశంలో కూనంనేని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంతో మంది పదవుల కోసం, సొంత లాభం కోసం అనేక పార్టీలు మారారంటూ ఆరోపించారు. కమ్యూనిస్ట్ పార్టీ పేదవాళ్ళ కోసం నిలబడమని ఆదేశించింది. కమ్యూనిస్ట్ పార్టీ పేదవాళ్ళ కోసం అవసరమైతే లాఠీ దెబ్బలు తినాలి, అవసరమైతే తుపాకీ తోటాలను ఎదుర్కోవాలి, జైలులో కూడా ఉండాలని వేరే తల్లులు వేరే పుత్రులకి బోధించినట్టుగా వేరే తల్లి లాంటి కమ్యూనిస్ట్ పార్టీ ఎర్రజెండా మమ్మల్ని మాకు నేర్పింది, బోధించింది. అందుకే కమ్యూనిస్టులు ఎక్కడుంటారా అంటే, ఎవరి దగ్గర ఉంటారా అంటే పేదల గుండెల్లో ఉండేవాళ్ళు కమ్యూనిస్టులు. ఎర్రజెండా అంటే ఎవరంటే పేదల తల్లి ఎర్రజెండా. ఈ సందర్భంగానే ఇవాళ మన జరిగిన ఎన్నికల్లో కొత్తగూడెం నుంచి గెలిచారు. ఒక్కడే గెలిస్తే ఒకే ఒక్కడు అంటున్నారు. ఒకే ఒక్కడు కాదు, ఒకే ఒక్కడు అక్కడ అసెంబ్లీలో కోట్లాది మంది రోడ్ల మీద ఉన్నారు కమ్యూనిస్ట్ అభిమానులు. లక్షలాది మంది కమ్యూనిస్ట్ అభిమానులు రోడ్ల మీద ఉన్నారు. కమ్యూనిజం కావాలా అని అడగండి. 100కి 60-70 మంది కమ్యూనిస్ట్ పార్టీ ఉండాలి అని చెప్తారు.